ఎవరు సర్వాధికారి? ఎవరి కోసము? మన కోసము. ఎందుకు? మనం చేసిన పాపములను తుడిచివేయాలని ఆయన మన కోసం రిక్తుడిగా మారిపోయి శిలువ మరణాన్ని ముద్దాడాడు అని అంటే ఆయన ప్రేమ ఎంత గొప్పది. ఆ ప్రేమ మనకు అర్థమవుతుందా? ఇదిగో దేవుడు తనకున్న సర్వాన్ని విడిచిపెట్టి పాపులమైన మనను వెతుకుతూ వస్తుంటే మనం దేన్ని వెతుకుతున్నాం? కామాన్ని వెతుకుతున్నాము, ధనాన్ని వెతుకుతున్నాము, లోభాన్ని వెతుకుతున్నాము. యువత అయితే మత్తును వెతుకుతున్నారు, మగువను వెతుకుతున్నాం. అసలు మనం ఏం వెతుకుతున్నాం? వెతకవలసినవి వెతకక సంఘానికి వచ్చిన తర్వాత కూడా వెతకకూడని వెతుకుతున్నాం. దీన్ని బట్టి మీరు బాగా ఆలోచన చేయండి. ప్రభువు 6 గంటలు సిలువలో పొందిన ఆ శిక్ష కంటే కూడా సంఘంలోనికి వచ్చి మనము ఇప్పుడు ప్రవర్తిస్తున్న ప్రవర్తన ఆయనకి ఎక్కువ బాధ కలిగిస్తుంది. మనము చేస్తున్న పాపం వలన ఆయన అప్పుడు పొందిన బాధ కంటే ఇప్పుడు అధికంగా ఇంకా ఎక్కువ శిక్షణ ఆయన పొందుకుంటున్నాడు. అప్పుడు యూదులు పెట్టిన శ్రమ ఆయనకు శ్రమగానే లేదు. కానీ ఇప్పుడు సంఘానికి వచ్చి వ్యభిచారము, జారత్వము, క్షమించలేని గుణము ఇవన్నీ కలిగి మనం ప్రవర్తిస్తున్న ఈ ప్రవర్తనని బట్టి ప్రభు ఇప్పుడు నలిగిపోతున్నాడు, ఇప్పుడు ఆవేదనకు గురవుతున్నాడు. ఇదిగో సర్వాన్ని సృష్టించిన ఆయనను చెల్లుమని కొట్టినప్పుడు ఆయన ఎంత విలువిలలాడిపోయి ఉంటాడు. కానీ ఆ రోజు కొట్టిన కొరడా దెబ్బ కంటే కూడా ఈరోజు మనం కొడుతున్న కొరడా దెబ్బ చాలా ఎక్కువ. మీరు అసలు ఏ స్థితిలో మీరున్నారో తెలియదు, కానీ ప్రభువుని హింసిస్తున్నప్పుడు ఆయనకుంది, అధికారం ఉంది. ఆయన శాసిస్తే ఏదైనా జరుగుతుంది. కానీ ఇదిగో నీ బ్రతుకు మార్చాలని, నా బ్రతుకు మార్చాలని ఆయన మౌనంగా ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామనంటే సంఘానికి వచ్చిన తర్వాత కూడా అంత గొప్ప దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నాం, ఆయనకు లోబడలేకపోతున్నాం, ఆయన అధికారానికి కిందికి రాలేకపోతున్నాం. ఇదిగో ఎప్పుడు చేస్తామో తెలియదు మన జీవితం కాదా? ఎప్పుడు అర్ధాంతరంగా అసలు బయటికి వెళ్తే ఏం జరుగుతుందో తెలియదు. గట్టిగా వడదెబ్బ కొడితేనే మళ్ళీ లేవలేం మనం. అసలు ఏ ధైర్యంతో దేవుణ్ణి మనం ఎదిరిస్తున్నాం? మీరు బాగా ఆలోచన చేయండి. సిలువ అనే మాట వస్తే నీకు దుఃఖం ఆగొద్దు. ఆయన అంతగా బాధింపబడి, అంతగా శ్రమింపబడి నిన్ను నన్ను పాపము నుండి విడుదల చేస్తే మరలా పాపమని దాసత్వం కిందికి వెళ్తే ఆయన అప్పుడు పొందిన శిక్ష కంటే కూడా ఇప్పుడు మనం వేస్తున్న సిలువ శిక్ష మరీ ఎక్కువ. అప్పుడు ప్రపంచంలో సిలువ శిక్ష భయంకరమైంది అయితే ఇప్పుడు మనం వేస్తున్న సిలువ శిక్ష ఇంకా ఇంకా భయంకరమైనది.